అందరికీ వందనాలు. నా పేరు సుదర్శన్. నేను చేసిన క్యారెక్టర్ లింగగూడెం పాస్టర్ గారు. జాన్ బాబు వత్సవాయి పాస్టర్ గారు. సుందర్రావు సంఘ పెద్దని. ప్రైజ్ లార్డ్. నా పేరు మాధవరావు సంఘ పెద్ద. ప్రైజ్ లార్డ్. నా పేరు సందీప్. నా క్యారెక్టర్ పేరు చంద్రరావు సంఘ పెద్ద. అభినయ్ పాస్టర్ గారు అసిస్టెంట్. మై నేమ్ ఇస్ పెరెన్చంద్ సుందర్రావు కొడుకుని. I am Sumanjali, Sunday school teacher. My name is Joy. My name is Abhishek. My name is Rohan. నా పేరు సాత్విక్. నా పేరు కౌశిక్. సుజాత, సుమాంజలి ఫ్రెండ్. నా పేరు జెరూషా. నా పేరు సుప్రియ. నా పేరు బీలా, పాస్టర్ గారు మా నాన్నగారు. నా పేరు అమూల్య, పాస్టర్ గారు మా బాబాయ్. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లింగగూడు గ్రామస్తులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆదివారపు ఆరాధన ప్రారంభించబడుచున్నది కనుక మీరందరూ త్వరగా సిద్ధపడి దేవుని మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. అమ్మా సుప్రియ, జెరూషా ఎలా ఉన్నారా తల్లి? ఎప్పుడు వచ్చారా? వత్సవాయిలు మన సంఘం ఉంది కదా, సంఘస్థులందరూ ఎలా ఉన్నారా? బాగున్నాం పాస్టర్ గారు. మొన్ననే వచ్చి 2 రోజులైంది పాస్టర్ గారు. బాబాయ్ గారికి బాగాలేదంటే చూసి వెళ్దామని వచ్చాం. అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉంది మీ బాబాయ్ గారికి? బాగానే ఉన్నారు పాస్టర్ గారు. సరే తల్లి, ప్రార్థన చేద్దాం. అమ్మా జెరూషా, మన సంఘం అలాగే ఉందా? ప్రతి శుక్రవారం ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నాయా? ఏం జరగడం లేదు పాస్టర్ గారు. అదేంటమ్మా, ఇక్కడ విశ్వాసి అయిన జాన్ బాబు గారి కుటుంబాన్నే కదా అక్కడ పెట్టాం. పెట్టినప్పుడు బాగా డెవలప్ చేస్తానండి, బాగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. నేను ఫోన్ చేసినప్పుడు కూడా చాలామంది వస్తున్నారు పాస్టర్ గారు, అందరూ బాగా జరుగుతుందని చెప్పాడు. అప్పట్లో మీరు ప్రతి ఆదివారం మా ఊరు వచ్చి ఆరాధనలు జరిగించేటప్పుడే బాగుండేది పాస్టర్ గారు. చాలా ఎక్కువ మంది జనాలు వచ్చేవారు. కానీ ఇప్పుడు రావడమే మానేశారు. ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా అని వచ్చేవారే తప్ప భక్తితో ఎవ్వరు రావడం లేదు పాస్టర్ గారు. ఓ అవునా? ఈరోజు ఉంటారా? మీ ఊరికి వెళ్తారా? ఈ సాయంత్రం వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు. సరే, ఇప్పుడు సండే స్కూల్ ఎవరు నడిపిస్తున్నారు? సుమాంజలి చెప్తుంది పాస్టర్ గారు. ఏం చెప్పడమో ఏంటో. ఓకే, ప్రైజ్ రా తల్లి.
హలో అభినయ్. హలో పాస్టర్ గారు. ప్రైవేట్ అభినయ్, ఎక్కడున్నావు? పొలంలో నాన్న దగ్గరికి వెళ్ళి వస్తున్నా పాస్టర్ గారు. పర్వాలేదు చెప్పండి. ఏం లేదు, నువ్వు ఎలాగో వెళ్ళేదారి కదా, ఒకసారి ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి. సరే పాస్టర్ గారు, ఇప్పుడే వస్తున్నా. సరే అభినయ్. పాస్టర్ గారండి, పాస్టర్ గారండి. ఎవరు? వస్తున్నా. నేనండి పాస్టర్ గారు, అభినయ్ని. సరే చర్చిలో కూర్చో, వచ్చేస్తున్నా. అలాగే పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అభినయ్. పేదరా పాస్టర్ గారు. కూర్చో అభినయ్. ఏం లేదు అభినయ్, మన సంఘ పెద్దల్ని ఒకసారి చర్చి దగ్గర రమ్మని పిలుస్తావా? వాళ్ళతో ఒకసారి నేను మాట్లాడాలి. అలాగే పాస్టర్ గారు, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. సరే అభినయ్. ఓ బాబాయ్, హలో బాబాయ్. ఒరే అభినయ్, నువ్వా? ఏంటి ఎలా వచ్చావు? నాతో ఏమన్నా పనా? ఏం లేదు బాబాయ్, పాస్టర్ గారు ఒకసారి చర్చి దగ్గర రమ్మన్నారు. సరే చర్చికేగా వెళ్తాను లేరా. సరే బాబాయ్, మర్చిపోకుండా. సరే సరే జాగ్రత్త. ఏంట్రా అభినయ్, నా కోసమే వస్తున్నావా? అవునండి, పాస్టర్ గారు మీతో ఒకసారి మాట్లాడారంట, చర్చి దగ్గర రమ్మన్నారు, అందుకే వచ్చాను. అలాగే, సరే కానీ మీ నాన్న ఇంటి దగ్గర ఉన్నాడా? ఒకసారి మాట్లాడాలి. లేరండి, పొలంలో ఉన్నాడు. నేను అక్కడ నుండి వస్తున్నప్పుడే పాస్టర్ గారు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. ఓ అలాగా, సరేలే, నేను చర్చి దగ్గరికి వెళ్తున్నాను కానీ మీ నాన్న వచ్చిన తర్వాత ఒకసారి కలవమని చెప్పు. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. మీరు వెళ్ళి పాస్టర్ కలవండి. సుందరరావు గారు, సుందరరావు గారు. వస్తున్నా. అన్నయ్య, నువ్వా? బాగున్నావు అన్నయ్య, లోపలికి రండి. హే ప్రేమ్చంద్, బాగున్నావా? ఏంటి ఎలా అయిపోయావు? మా నాన్నగారు చెప్పారు నువ్వు చైతన్య కాలేజ్ చదువుతున్నావని. ఎప్పుడు వచ్చావు ఏంటి? వచ్చి 6 రోజులు అవుతుందన్న. కూర్చో అన్న. అవునా, మన కనబడలేదే. సరే కానీ నాన్నగారు లేరా? లేరన్నా, పొద్దున్నే వచ్చా వెళ్ళారు. ఏదో పని ఉందనుకుంటా. 1 గంటలో తిరిగి రావచ్చు అన్న. ఏదన్నా పని ఉందా? ఏమి లేదురా, పాస్టర్ గారు మన సంఘ అందరితో మాట్లాడాలంట. చర్చి దగ్గర రమ్మని చెప్పమన్నారు, అది చెప్దామని వచ్చాను. అవునా అన్న, డాడీ వచ్చిన తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళమని చెప్తానన్నా. సరే మరి, నాన్నకు వచ్చిన తర్వాత తప్పకుండా చెప్పు. ఏమన్నా మర్చిపోయావా? తమ్ముడు కూర్చో, నీతో కాసేపు మాట్లాడాలి. ప్రేమ్, ఎందుకురా ఈ గొడవలు రాజకీయాలు? మనకెందుకు చెప్పు? సంఘంలో మీ తల్లిదండ్రులు పెద్దలుగా ఉన్నారు. నీ వల్ల ఊర్లో బంధువులందరూ ఈ కుటుంబానికి విరోధంగా ఉన్నారు. నా వల్ల కుటుంబ పరువు ఎందుకు పోతుందన్నా? నేనేం తప్పు చేశానని? సరే కూర్చో. ప్రేమ్, నాకు అన్నీ తెలుసు.
మీ అమ్మగారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మీ తమ్ముడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. నువ్వేమో దీనమదలాగా ఇట్లా రాజకీయాలకు తిరుగుతూ. అవును, ఒక అమ్మని ప్రేమించావు కదా? అన్నా నీకెలా తెలుసు అన్నా? ప్రేమ్, నాకు అన్నీ తెలుసు. నీకు ఎందుకురా ఈ ప్రేమ గొడవలు? వీటి వల్ల నీకేం ఉపయోగం? అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ విలువైన సమయాన్ని దేవుడి సన్నిధిలో గడిపితే ఆయన నుంచి సంతోషమే వేరు. నిజమైన ప్రేమ యేసయ్యలో ఉంది. ఆయనను ప్రేమించు. లేదన్నా, ఆ పిల్లని చాలా నమ్మానన్నా. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నలతో గొడవ పడ్డానన్నా. పెద్దవాళ్ళు కూడా పెట్టారన్నా. నా తప్పేమి లేదన్నా. ఇంటి వాళ్ళ మాటలు నమ్మి, బయట వాళ్ళ మాటలు నమ్మి నన్ను మంచివాడిని కాదన్నా. ఆ మాట తలుచుకుంటే అన్నా. ఊరుకో ప్రేమ్, ఈ లోక ప్రేమ కొంతకాలమే ఉంటుంది. అదే నువ్వు యేసుని ప్రేమించి చూడు, ఆ ప్రేమలోని ఆనందం, సంతోషం నీకే తెలుస్తుంది. నా మాట విను. అత్తయ్య, నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకో. అక్కడే ఉండు, మంచి జాబ్ సంపాదించుకో. అప్పుడు ఇదే ఊరు వారిని గర్వంగా చూస్తారు. నా మాట విను. ఈ జీవితాన్ని విడిచిపెట్టు, దేవునిలో జీవించు, బాప్తీసం తీసుకో. ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు. సరే అన్న, డాడీ వచ్చిన తర్వాత మాట్లాడి విజయవాడ తాతయ్య నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి చదువుకుంటానన్న. అవును, నువ్వు వెళ్ళేది విజయవాడే కదా? అది తెలిసి నిశ్చిత చెప్తున్నా, వెళ్తావా? చెప్పన్నా, తప్పకుండా వెళ్తాను. ఎంతకాలం ఆకతాయిగా తిరిగానన్న. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాట వినలేదన్నా. అందరి దేవుళ్ళు ఒకటేనన్నానన్నా. ఏడవద్దురా, నిజమైన దేవుడు యేసయ్య మాత్రమే. నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకో, ఆయన వద్ద ఏడు. ఆయన నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. విజయవాడ సెంట్రల్ ఎస్ఎస్ కాలనీలో మన్న చర్చి ఉంది, అక్కడికి వెళ్ళు, నీ జీవితం మారిపోతుంది. సరే అన్న, తప్పకుండా వెళ్తాను. సరే మరి, నేను వెళ్ళొస్తాను. నాన్నకు వచ్చిన తర్వాత తప్పకుండా చెప్పు. మా బ్యూలా, అంకుల్ వాళ్ళు వచ్చారు, వాటర్ తీసుకునిరా. అలాగే డాడీ, తీసుకొస్తాను. ప్రైజ్ లార్డ్ అంకుల్. గారు, ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు ఇక్కడ చూడలేదు. అమ్మ బ్యూలా మీ ఫ్రెండా? అవును పాస్టర్ గారు, నేను ఎప్పుడు చూడలేదు. లేదండి, ఆ పాప మా అమ్మాయి స్నేహితురాలు కాదు. సూర్యాపేటలో ఉన్న మా అన్నయ్య గారు వాళ్ళ పెద్ద కూతురు. పేరు అమూల్య, 9th క్లాస్ చదువుతుంది. బ్యూలా, బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను అంకుల్. అమ్మ అమూల్య, మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తారు అంకుల్. అబ్బా, మంచి జాబే. పాస్టర్ గారు మాకు ఎప్పుడు చెప్పలేదేంటండి? మొన్నే కదయ్యా సాక్ష్యం చెప్పింది, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి, ప్రార్థన చేయండి అని. అలాగే నువ్వు? అవును, చెప్పారు. నాకు సరిగ్గా వినిపించలేదు. నేను ప్రార్థనలో ఉంటాను. సరే, మీరు లోపలికి వెళ్ళండి, పాస్టర్ గారిని టీ పెట్టమనండి. పాస్టర్ గారు ఏదో మాట్లాడాలి అన్నారంట, ఏదైనా పైన చెప్పండి. ఏం లేదండి, వత్సవాయిలో మన సంఘం ఉంది కదా, దాని గురించి మాట్లాడదామని పిలిపించా. అదేంటి, జాన్ బాబు గారు అక్కడే ఉండి చూసుకుంటున్నారు కదా, ఏమైనా సమస్య పాస్టర్ గారు? అవును పాస్టర్ గారు, మా అబ్బాయిని పంపించమంటారా? అది చాలా తెలివైనడు. వద్దండి మాధవరావు గారు, నేను అభినయాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. తనైతే బాప్తీసం పొందాడు, ఆత్మీయం కూడా ఎదిగాడు. తనైతే ఆ సంఘం అక్కడ ఎలా ఉందో చూసి వస్తాడు. మీరేమంటారు మాధవరావు గారు? సరే పాస్టర్ గారు, పంపించండి. కుర్రాడు కూడా చాలా మంచివాడు, పంపించండి, అన్ని విషయాలు తెలుస్తాయి కదా. సరే, వచ్చే వారంలో మీటింగ్ ఉంది కదా, ఆ పనులన్నీ దగ్గర ఉండి మీరే చూసుకోండి. మాకు వదిలేండి పాస్టర్ గారు, మేము చూసుకుంటాం కదా, భారీ ఏర్పాట్లు చేస్తాం. సరే చంద్రరావు గారు, ఆ రోజు స్టేజ్ మీద ఉండి అన్ని దగ్గరుండి మీరే చూసుకోండి. అలాగే పాస్టర్ గారు, చూసుకుంటాం. అంటే ఒకటి ఇవ్వండి.
హలో. హలో అభినయ్. హలో పాస్టర్ గారండి, చెప్పండి. వందానండి. వందనాలయ్యా. నీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి పాస్టర్ గారు, ఇద్దరు రమ్మంటారా? ఏం లేదు అభినయ్, వత్సవాయిలో మన జాన్ బాబు గారు చూస్తున్న సంఘం ఉంది కదా, అక్కడికి ఒకసారి వెళ్ళి సంఘ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, సండే స్కూలు అది ఎలా జరుగుతుంది, పిల్లలందరూ మందిరానికి వస్తున్నారా లేదో ఒకసారి వెళ్ళి అన్నీ చూసి రావాలి. వెళ్తావా మరి? అలాగే పాస్టర్ గారు, వెళ్తానండి. ఉంటా పాస్టర్ గారు. లేదండి. ఈరోజు జరుగుతున్న కూడికకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు ఒక్క నిమిషం. బాబు సౌండ్ సిస్టమ్ వారు దయచేసి కొంచెం సౌండ్ పెంచండి. అలాగే కొంచెం మీ సౌండ్ సిస్టమ్ని కుడివైపు పెడితే కొంచెం మంచిదండి. బాబు యూత్, ఈ స్పీకర్ని తీసుకొచ్చి కొంచెం వెనక పెట్టండి అమ్మా. వెనకాల వారికి సౌండ్ వినపట్లేదు, దయచేసి కొంచెం వెనక జరపండి. ఇటు పక్కన చాలా ఖాళీ ఉంది, దయచేసి పిల్లలు మీరందరూ కూడా ముందుకు వస్తే చాలా ఖాళీ ఉంటుందండి. వెనకాల వచ్చే వాళ్ళు వెనక కూర్చోడానికి సులువుగా ఉంటుంది. పాస్టర్ గారు మీరు మాట్లాడండి, నేను వాళ్ళకి ఏదో చెప్తున్నాను, మీరు మాట్లాడండి. స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు ఒక్క నిమిషం. ఈ స్త్రీలు దయచేసి అండి అమ్మ, మీరు కొంచెం స్టేజ్ కుడివైపున కూర్చుంటే పురుషులు వచ్చే వాళ్ళందరూ ఎడమవైపు కూర్చుంటారు. బాబు యూత్ ఎక్కడున్నారు? దయచేసి ఆ కుర్చీలన్నీ ముందుకు తీసుకురండి. అలాగే వెనకాల కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, ముందు కూడా ఖాళీ ఉన్నాయి. వెనకాల వాళ్ళు ముందుకు వస్తే వెనకాల వాళ్ళు కూర్చోడానికి సులువుగా ఉంటుంది. బాబు యూత్ ఎక్కడున్నారమ్మా? వెనకాల పార్కింగ్ లాట్లో చాలా ఖాళీ ఉంది, దయచేసి మీరు అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళ బండ్లు కార్లు మీరు అక్కడ ఉండి లైన్లో పెట్టించాలి. పాస్టర్ గారు మీరు కానీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాస్టర్ గారు ఒక్క నిమిషం అండి. మళ్ళీ ఏంటయ్యా? అయ్యా మ్యూజిక్ వారు వచ్చారండి. బాబు మ్యూజిక్ వారు దయచేసి మీరు స్టేజ్కి ఇక్కడ సెటప్ చేయండి. అలాగే బాబు కరెంటు వాళ్ళు దయచేసి వాళ్ళకి కావాల్సిన కేబుల్స్ అలాగే ప్లస్ బాక్స్లు అన్నీ సెట్ చేయండి. అలాగే ఇక్కడున్న పిల్లలు దయచేసి అల్లరి చేస్తున్నారండి, దయచేసి అల్లరి చేయొద్దు. అలాగే ఇంకను ఈ మీటింగ్కి చాలామంది వస్తున్నారు, దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలి, ఆరాధనలు ఏకీభవించాలి. పాస్టర్ గారు మీరు కానివ్వండి. స్తోత్రం 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 ప్రభువా నీకే వందనాలు. స్తోత్రాలు 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 ప్రభువా నీకే వందనాలు. పాస్టర్ గారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? పాస్టర్ గారు మనం ముఖ్య అతిథిగా పిలిచాం కదా, ఆయన వచ్చారండి, ఆయన గురించి వెల్కమ్ చేద్దామండి. సభకు విచ్చేసిన అందరికీ వందనాలు. ఈరోజు మన మీటింగ్కి ముఖ్య అతిథిగా ఎవరిని పిలుద్దామని మనం అనుకున్నప్పుడు ఒకరే గుర్తుకొచ్చారు. మరి ఆయన మన మధ్యకు వస్తూ ఉండగా మీరందరూ కూడా మీ కర్తార ధ్వనులతో అలాగే స్వాగతం పలుకుతూ ఆయన దయచేసి స్టేజ్ మీదకి వస్తున్న అందరూ నుంచుని ఆయనకి చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి చేస్తున్నానండి. అలాగే యూత్ ఫోటోగ్రాఫర్స్ అమ్మా ఫోటోలు తీయాలమ్మా, మొత్తం కవర్ అవ్వాలి. వీడియో లైవ్ వస్తుందిగా బాబు, లైవ్ చూసుకోండి అమ్మా, ఎటువంటి కనెక్షన్ ఇంటరప్షన్స్ రాకూడదు. పాస్టర్ గారు మీరు కానీ ఏంటో వీళ్ళు ప్రార్థన జరగనివ్వట్లేదు. 5 నిమిషాలకు ఒకసారి వచ్చి పాస్టర్ గారు అంటారు. స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు మళ్ళీ ఏంటయ్యా? ఈ మీటింగ్కి చాలామంది వచ్చారు, ఇంకాసేపు ఆగితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడే కానుకలు పెట్టేద్దాం. ఇప్పుడు కానుకలు ఏంటయ్యా? ఇంకా మీటింగ్ స్టార్టింగే చేయలేదు. మనం పాంప్లెట్లో 9 గంటలకని వేసాం, ఇప్పుడు టైం 10:30 అయింది. పాటలు పాడాలి, వాకింగ్ చెప్పాలి, ఇప్పుడు కానుకలు అంటే ఎట్లయ్యా? ఇది పాస్టర్ గారు, ఇక్కడికి చాలామంది జనం వచ్చారు, కాసేపు ఆగితే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మీరు ఉండండి, నేను మాట్లాడతాగా. అమ్మా ఒక నిమిషం ఆగండి, మన వాలంటీర్లు కానుకలు పడుతున్నారు. ఒక పాట పాడుకుంటూ కానుకలు పడదాం. పాస్టర్ గారు మీరు ఒక పాట పాడేయండి. ఏంటో సరే, కానుకల పాట పాడుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము బలము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు
ఈ దేహము బలము సమయమును. అమ్మా అందరూ బైబిల్ తీయండి, వాక్యాన్ని చదువుకుందాం. యేసయ్య కానాను వివాహంలో పాస్టర్ గారు అమ్మా, ప్రార్థన ముగింపు వచ్చింది కనుక వాలంటీర్ వారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ వెనక్కి వెళ్ళాలండి. మీటింగ్ ముగింపుకు వచ్చింది కనుక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. వాలంటీర్లు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళేలా చూడాలి. అలాగే స్టేజ్కి రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు రెండు వైపులా భోజనాలు పెట్టండి. స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళేలా చూడాలి. దయచేసి వచ్చిన మీరందరూ కూడా భోజనం చేసి దయచేసి అందరూ వెళ్ళండి. ప్రార్థన ప్రారంభించి 30 నిమిషాలు అవ్వలేదు, ఇప్పుడు ముగింపు ప్రార్థన ఏంటయ్యా? ఏంది పాస్టర్ గారు, ఎంత టైం అయింది? ఆ చిన్నపిల్లలు చూడండి నిద్రపోయారు. ఇంకాసేపు ఆగితే వచ్చే జనం కూడా వెళ్ళిపోయారు అందరూ. వాక్యం స్టార్ట్ అయింది ఇప్పుడే కదయ్యా. కానీలే పాస్టర్ గారు, ఈ ఒక్కసారికి ఎంతసేపు చెప్తారులే. అమ్మా మీరు రెడీ చేయండి, అంతా ఓకేనా? పాస్టర్ గారు మీరు కనిచ్చేయండి తొందరగా. ఏంటో వీళ్ళు వాక్యం స్టార్ట్ చేసి చేయకముందే ముగించేయండి అంటున్నారు. సర్లేండి, వాక్యం చివరి భాగంలోకి మనం వెళ్దాం. మన చర్చికి సంబంధించిన క్యాలెండర్లు, పాటల పుస్తకాలు, అలాగే మన పాస్టర్ గారు రచించిన పుస్తకాలు, గ్రంథాలన్నీ బయట అమ్ముతున్నామమ్మా. బయట స్టాల్స్ పెట్టారు, 2 టేబుల్ అరేంజ్ చేశారు. దయచేసి మీరందరూ వెళ్ళి అవన్నీ కొనుక్కోవాలి. మామూలుగా అయితే వాటి ధర 100 రూపాయలు, కానీ ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ నెక్స్ట్ 10 నిమిషాలు కేవలం 50 రూపాయలు మాత్రమే. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకోవాలి. మరోసారి చెప్తున్నాను, ఈ ఒక్క 10 నిమిషాలు, వచ్చే 10 నిమిషాలు ఈ ఆఫర్ కేవలం మీ అందరికీ 50 రూపాయలకి మాత్రమే ఇస్తారు. దయచేసి మీరందరూ కూడా వీటిని కొనుగోలు చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏంటినా కూరగాయల మార్కెట్లో చెప్తున్నాడు. ఏం భక్తు, ఏం ప్రార్థన. హలో సుందర్రావు గారు, ప్రైలేడండి. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు, ఏమిటండి ఫోన్ చేశారు? అర్జెంట్ పనా? అదే మన ఇర్మియా గారు ఉన్నారు కదా, ఆయన నిద్రించారు. మీరు హలో, ఎవరు ఫాస్టర్ గారు? ఇర్మియా గారా? పడుకున్నారా? ఎక్కడ పడుకున్నారండి? హలో, వాయిస్ కట్ అవుతుంది ఫాస్టర్ గారు. నిద్రించడం అంటే పడుకోవడం కాదయ్యా, ఆయన చనిపోయారు. ఆయన ఇంటికి వెళ్ళాలి. కొంతసేపట్లో భూస్థాపిత కార్యక్రమం ఉంది, మీరు కూడా వస్తే వెళ్దాం. అలాగే ఫాస్టర్ గారు, ఇదిగోండి వెంటనే బయలుదేరుతున్నా. సరే, త్వరగా రండి. హలో, వినిపించడం లేదు ఫాస్టర్ గారు. మన సంఘస్థులైన ఇర్మియా గారు నిద్రించారు కనుక మరి కాసేపట్లో భూస్థాపితం కార్యక్రమం జరగబోతుంది కనుక చిన్న వాక్యాన్ని చదువుకుని ప్రారంభిద్దాం. మన సంఘ పెద్ద అయిన సుందర్రావు గారు వచ్చి వాక్యం చదువుతారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయం ఒకటి ఉంటుందని మనం ఎప్పుడూ ఊహించాం. చాలా స్నేహంగా ఉన్న ఆయన మన మధ్య లేరంటే మనసు తీసుకోలేకపోతుంది. అయినా దేవుని నిర్ణయాన్ని, కాలాన్ని మనం తారుమారు చేయలేం. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. ఇది కాదా ఫాస్టర్ గారు? ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడి పెద్దవాడిని అవిటికి దాని నుండి తొలగిపోడు. కాదయ్యా, ఇది కాదు. పక్కన ఉండు, ఇది కాదా ఫాస్టర్ గారు? సరే, అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా,
హలో హలో, ఎవరండి? హలో అన్నయ్య, నేను ప్రేమ్చంద్ని విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. ప్రేమ్, నువ్వా? ఎలా ఉన్నావు? ఇది నీ కొత్త నెంబర్ ఏంటి? అందుకే నీ పేరు రాలేదు. పాత సిమ్ కార్డు తీసేసాను అన్నయ్య, కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను. ఎలా ఉన్నారు, బాగున్నారా? పాస్టర్ గారు సంఘస్థులు అందరూ బాగున్నారా అన్నయ్య? హే ప్రేమ్, నువ్వేనా మాట్లాడేది? పాస్టర్ గారు సంఘర్షణ మాట్లాడుతున్నావు. నీలో ఎంత మార్పు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ్. ఆ యేసయ్యే నన్ను మార్చాడు అన్నయ్య. నువ్వు చెప్పినట్లే విజయవాడ మన్నా చర్చికి వెళ్ళాను. బిషప్ అమ్మగారు అంటన్నా, అదే ఫస్ట్ టైం చూశాను. అక్కడికి ఎవరో ఒంట్లో బాగోలేదని సాక్ష్యం చెబితే అమ్మగారు వారి కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారన్న. నా హృదయం కదిలిపోయిందన్న. చూసి నేను ఆశ్చర్యపోయానన్న. ఆ మాటలు, ఆ ప్రార్థనలు నా హృదయాన్ని తాకాయన్నయ్య. నా మనసు మారిందన్నయ్య. అప్పటి నుంచి ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, పాటలు పాడాలని ఆసక్తి నాలో పుట్టిందన్నయ్య. ప్రేమ్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, యేసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చారు, మన కోసమే సిలువలో ప్రాణం పెట్టారు. క్రమం తప్పకుండా మందిరం వెళ్తూ ఉండు. ఓకే అన్నయ్య, నీకు ఇంకో విషయం చెప్పాలి. నేను బాప్తిసం కూడా తీసుకున్నాను అన్నయ్య. వావ్, బాప్తిస్మా! ప్రైజ్ గాడ్, దేవునికే మహిమ. తమ్ముడు, నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు పక్కన లేవు, కానీ ఉంటే కనుక నేను మాత్రం గట్టిగా హత్తుకునేవాడిని. దేవునికే మహిమ. ఒక పాపి రక్షింపబడతా దేవునికి ఎంతో ఇష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది ప్రేమ్. నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. మన్నా సంఘస్థులందరూ చాలా మంచివారు, అందరితో కలిసిపోతారన్నయ్య. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాం. దేవునిలో బలపరుస్తారన్న అన్నయ్య. గారి వాక్యం ద్వారా, అమ్మగారి ప్రార్థన ద్వారా దేవునిలో ఎంతో బలపరచబడ్డానన్నయ్య. ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పు ప్రేమ్. నాకు బ్యాంక్లో జాబ్ వచ్చింది అన్నయ్య. ఇది దేవుని కృపే. కంగ్రాట్స్ ప్రేమ్, అంతా దేవుని కృప అన్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్. ఎలా ఉండేవాడివి, దేవుడు నిన్ను ఎలా పట్టుకుని మార్చాడో చూసావా? ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రేమ్. నేను వసవాయిలో మన జాన్ బాబు గారు నడిపిన సంఘానికి వెళ్తున్నాను. భాస్కర్ వసైలు చూసి రమ్మన్నారు, అక్కడ వెళ్తున్నాను. వచ్చిన తర్వాత తప్పక విజయవాడ నిన్ను కలుస్తాను. నీతో కలిసి మన్నా చర్చి కూడా వస్తాను. సరే అన్న, తప్పకుండా రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. బాయ్ ప్రేమ్, గాడ్ బ్లెస్ యూ. బాయ్. బయలుదేరండి పాస్టర్ గారు. బయలుదేరండి మాధవరావు గారు, మీకోసం మీ ఇంటికి బయలుదేరానండి. పోయిన వారం చెప్పాను కదండి. ఏం చెప్పారు పాస్టర్ గారు? మర్చిపోయా. మన ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఖమ్మం వెళ్ళారు కదా రమ్య గారు, వాళ్ళ అబ్బాయి సున్షుతున్నారు కదా, పెళ్ళి అని చెప్పా కదండి. అడిగితే వస్తావా అంటే వస్తాను పాస్టర్ గారు అని చెప్పారు కదా. త్వరగా రెడీ అయ్యారండి. సౌజన్య గారికి జ్వరం వచ్చిందని చెప్పారు. నేను అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే అటు నుంచి అటు మనం పెళ్ళికి వెళ్దాం. అలాగే పాస్టర్ గారు, త్వరగా వచ్చేస్తాను. బయలుదేరండి. ఈ పెళ్లి వేడుకకు విచ్చేసిన ఇరువురి బంధువులకు, స్నేహితులకు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లింగగౌడం సంఘ పెద్ద అయిన మాధవరావు గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ పెళ్లి వేడుక వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి వేడుక వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న పాట పాడుకొని మన ఈ పెళ్లి వేడుక ప్రారంభించుకుందాం. ఆ పెళ్ళికొడుకు ఏంటో నా వంక చూస్తున్నారు, ఎప్పుడు ముగించేస్తానా, త్వరగా పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని. ఎక్కువ లేట్ చేయనమ్మా, 2 చరణాలు పాడేసి ముగిస్తాను, నేను వెళ్ళిపోతాను. అయ్యా మ్యూజిక్ సిస్టమ్ వారు రెడీనా? అమ్మా మీరందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. మ్రాను నొకటి మోపిరే
పాడు. ఏంటి పాస్టర్ గారు, మంచి పాట ఇది, ట్రెండ్లో ఉన్న పాట. వేరే పాట పాడవయ్యా, ట్రెండింగ్లో ఉన్నా ఎలా ఉన్నా సందర్భాన్ని బట్టి పాడు. వాళ్ళు ఎవరు పాస్టర్ గారు మీరు? మరే పాట పాడమంటారు? సరే సరే అమ్మ, ఒక్క నిమిషం అమ్మ. మ్యూజిక్ సిస్టమ్ లేదని పేరు వచ్చిందంట, ఒక్క నిమిషం. రెండు చరణాలు పాడుకొని మనం ముగించేసుకున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 2 లైన్లు అంతే, మనందరికీ వచ్చిన పాట, నచ్చిన పాట. మాటలాడితివి వినకపోతిని, ఆజ్ఞయిచ్చితివి లోబడకపోతిని, మాటలాడితిని వినకపోతిని, వ్యతిరేకము తిరిగి పాపము చేశాను, వ్యతిరేకము తిరిగి పాపము చేశాను, నీ సిలువ వైపు నడిపించు మా యేసు నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, నా దేవా. ఘోరమైనది నేను చేసిన పాపము. ఏంటి పాస్టర్ గారు, ఇందాడు పాడితే ఇందాడు ఆపమన్నారు, ఇప్పుడు పాడితే మళ్ళీ ఇప్పుడు ఆపమన్నారు, మరి అయితే అలాగా? అసలు ఏం పాట పాడుతున్నావు అయ్యా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం పాట పాడుతున్నావు? చూడండి పాస్టర్ గారు, అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. చూడండి, అందరూ ఎంత నవ్వుకుంటున్నారు సంతోషంగా. అగో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా తల నుంచి నవ్వుకుంటున్నారు. ఏంటి పాస్టర్ గారు మీరు కూడా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వుకుంటున్నారా? పాపం తల దించుకుని ఏడుస్తున్నారు. ఏ సమయంలో ఏ పాట పాడాలో కూడా తెలియదు. ఏంటి పాస్టర్ గారు, అందరు నన్నే చూస్తున్నారు. అసలు ఏం పాట పాడావో చూసి తట్టదు. ఏమో పాస్టర్ గారు, నేను పాడలేండి. అందరూ క్షమించండి, చిన్న ఆటంకం వల్ల ఆలస్యం అయింది. తలలో ఉంచినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. క్రైస్తలాడ్ పిల్లలు కూర్చోండి. ఒరే కౌశిక్, ప్రార్థన చేయరా. నేనా? అవునరా, ప్రార్థన చెయ్యి. నాకు రాదక్క. అరే రోహన్, నువ్వు చెయ్యిరా. పరిశుద్ర 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 పల్ల మతని నీ బంగారు పదకొందలు అయ్యా ప్రభా. ఈరోజు మేము అందరం సన్నిధికి వస్తుండగా అయ్యా ప్రభా, మాకు మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా ప్రభా. అక్క కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా ప్రభా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని సత్పస్తున్నాం రత్నాన్ని తండ్రి, ఆమేన్. అరే, లాస్ట్ వీక్ మీరు పాడిన పాట పాడండిరా. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బలే 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బలే 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 బలే. సరే రా, కూర్చోండి. మధ్యలో సరే, వాక్యం చూద్దాం. ఎరా, అందరూ బైబిల్స్ తెచ్చారా? అక్క వీడు తేలేదక్క. రేనే, నువ్వు ఊరుకో, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. సరే, ఇటు చూడండి. ఒకరోజు యేసయ్య పెళ్ళికి వెళ్ళారు. అప్పుడు ఎప్పుడు అక్క ఇక్కడ వరకే చెప్పింది. హాయ్ సుమంజలి. హాయ్ సుజాత. ఎన్నిసార్లు చెప్పాను నీకు, సుమాంజలి కాదు సుమా అని. నిన్ను సుజి అని పిలుస్తున్నాను కదా.
సర్లే, ఎప్పుడొచ్చా హాస్టల్ నుంచి? ఎలా ఉన్నావే? రా కూర్చో. బాగున్నానే, మొన్నే వచ్చాను. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఎలాగో ప్రేయర్ ఉంది కదా, అమ్మ వాళ్ళు తర్వాత వస్తే అంటేను నేనే ముందొచ్చాను. అరే అల్లరి చేయకండి రా, మాట్లాడుతున్నాను కదా, మీరు బైబిల్ చదువుకోండి. సరే సుమా, ఇప్పటికే చాలా టైం అయింది. ఈసారి వచ్చినప్పుడు ఆదివారం కాకుండా వేరే రోజు కలుస్తా, అప్పుడు ఈ హడావిడి ఏమి ఉండదు. సరే ఉంటాను. సరేనే, బాయ్. హలో హలో, ఎవరు? హలో సుమాంజలి, నేను అభినయ్ని. అన్నయ్య, సుమాంజలి కాదు, సుమా. ఓ సారీ సుమా, నేను మీ ఊరు వచ్చాను. మీ నాన్నగారు ఫోన్ చేస్తుంటేనేమో నోటిఫికేషన్ వస్తుంది, అందుకే నీకు చేశాను. అవునా, నాన్నగారు బయటికి వెళ్ళారన్నయ్య. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండవు. నేను చర్చిలోనే ఉన్నాను. సరే అయితే నేను వస్తున్నా. సండే స్కూల్ జరుగుతుందా? ఎంతమంది పిల్లలు వచ్చారేంటి? జరుగుతుందన్నా. అలాగే అన్న. సరే అన్న, ఉంటాను. సరే బాయ్. అరే అల్లరి చేయకండి, అభినయ్ అన్నయ్య వస్తున్నాడు. మిమ్మల్ని వాక్యాలు అవి అడిగితే చెప్పండి, ఓకేనా? ప్రైజ్ లార్డ్ సుమా. ప్రైస్తున్నాడు అన్నయ్య. హాయ్ పిల్లలు, బాగున్నారా? బాగున్నాను రా. సరే కానీ మీరు సండే స్కూల్లో పాటలు, ప్రార్థన, వాక్యం అన్నీ నేర్చుకుంటున్నారా? అలా అయితే సరే, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు దాని సమాధానం చెప్పాలి. బాబు నుంచో అమ్మా, నీ పేరేంటి? నా పేరు సాత్విక్ అన్న. బాబు, యోసేపును గోతులోకి తోసింది ఎవరు? గోతులో తోసింది నేను కదన్నా. అసలు నేను గోతులోనే ఎవరిని తోయను. కాంటే వీళ్ళని అడిగి నేను చాలా మంచివాడిని అన్నా. నేను ఎవరిని గోతులోకి తోయలేదు. ఇదేంటి, గోతులకు ఎవరిని తోలేదంటాడు? సరే కూర్చో. బాబు నీ పేరేంటమ్మా? నా పేరు కౌశిక్. కౌశిక్, మంచి పేరు. ఓకే, ఇరుకో గోడలు ఎవరు కూలగొట్టానా? నేను ఎప్పుడు ఏ గోడలు కోలుకోవట్లేదన్నా. ఆ ఎరుక గోడలకి నాకు ఏ సంబంధం లేదన్నా. నిజంగా నేనేం చేయలేదన్నా. రే, అది కాదురా నేను చెప్పేది. అవునన్నయ్య, వాడు అటువంటి వాడు కాదు. గోడలు ఎక్కడు. ఆ నాన్నగారు మాస్టర్ గారు. అసలు వాడు అలాంటి పనులు చేయడన్నయ్య. సరే ఏడోకు నాన్న, కూర్చో. సరేలే, మోషే తాత చేతిలోని కర్రతో ఏం చేశాడు? అభిషేక్, మీ తాత గురించేరా అన్న అడుగుతున్నాడు. మీ తాత పేరు మోషేనే కదా అన్న? వీళ్ళ తాత పేరు మోషేనే అన్న. రోజు బర్రెను తోలుకు వెళ్తాడు. ఆ కర్రతో మమ్మల్ని కొడతాడని బెదిరిస్తాడు. లేదన్నా, గేదె పక్కకు వెళ్ళిందని కర్ర విసిరాడు. అయినా అది జాయ్కి తగలలేదు. అబద్ధం చెప్తున్నాడు అన్న. లేదన్నా, కొద్ది తగిలిందన్నా. సరే సరే కూర్చోండి రా. ఏంటమ్మా సుమ్మా, సండే స్కూల్లో అసలు ఏం నేర్పిస్తున్నావు? చూడమ్మా సుమ్మా, ఇలా అయితే పిల్లలు అసలు ఏం నేర్చుకుంటారు? సారీ అన్నయ్య. సుమ్మా, బైబిల్లో యేసయ్య ఓ చక్కని మాట చెప్పారు. బాలుడు నడవలసిన చూడడం వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడే వారి దేవుని తెలుసుకుంటే దారి తప్పిపోరు. అయితే సంఘం ఎలా అలపోతుంది? కొత్తవారు ఎలా వస్తారు? నాకు చాలా బాధగా ఉంది సుమా.
హాయ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య క్షమించన్నయ్య, నాదే తప్పు. నేనే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదు. సుమా, నిన్ను ఆడపట్టలు కాదమ్మా, పాస్టర్ గారు ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని స్టార్ట్ చేశారు. ఎంతో నమ్మకంతో మనకు అప్పగించారు. దేవుని పనిని మనం ఇప్పుడు ఎట్లాగా నిర్లక్ష్యం చేయకూడదమ్మా. సరే సుమా, నేను వస్తాను. అదేంటన్నయ్య, అప్పుడే వెళ్ళిపోతారా? ఈరోజు ఇంటి వెళ్ళండి, నాన్నగారు వచ్చేస్తారు. లేదు సుమా, వెళ్ళాలి. జగ్గేపేటలో చిన్న పని ఉంది, అలాగే రాత్రి మీటింగ్ కూడా ఉంది, అది కూడా చూసుకుని వెళ్తాను. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను. నాన్నగారిని అడిగానని చెప్పు. అలాగే అన్నయ్య, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉండాలి. సరే, తప్పకుండా ఉంటా. మర్చిపోయాను చెప్పడం, వీలు చూసుకుని మీ నాన్నగారు ఒకసారి పాస్టర్ గారిని కలవమని చెప్పు. సరే అన్నయ్య, బాయ్. సరేనమ్మా, బాయ్. హలో. హలో పాస్టర్ గారు, నేను జాన్ బాబునండి. జాన్ బాబు, ఎప్పుడొచ్చావు? పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారు పాస్టర్ గారు. ఒకసారి ఊరు వచ్చాను మిమ్మల్ని కలుద్దామని. సరే, ఈరోజు మన సుచిత్ర గారి అబ్బాయి రోషన్ బాబు పుట్టినరోజు ఉంది, ప్రార్థన చేయడానికి రమ్మన్నారు, వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తే బాగుంటుంది మరి. సరే పాస్టర్ గారు, ఇప్పుడే బయలుదేరుతా. ఓకే జాన్ బాబు. ఈ పుట్టినరోజు ప్రార్థనకి ఇచ్చేసిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జాన్ బాబు గారు ఉండడం కూడా మనకెంతో సంతోషకరం. ఈ కేక్ కట్ చేసే ముందు జాన్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి జాన్ బాబు గారు. సరే అమ్మా, అందరు కూడా తల్లిలు వంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవా, రోషన్ బాబు గారు ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబ్ దేవా, మోషే దేవా, నోవాహు దేవా, యోబు దేవా, దానియేలు దేవా, సమూయేలు దేవా, మా పితరుల దేవా, వారిని దీవించినట్టు బాబుని దీవించండి అయ్యా. అలాగే కేక్ను కూడా దీవించండి అయ్యా. రోషన్ బాబు కేక్ కోస్తున్నాగా ఏ ఆపద రాకుండా కాపాడండి దేవా. అగ్ని ఆరదు, పురుగు చావదన్నావు కదా తండ్రి. ఏసయ్యా, ఆ క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు చేతికి ఏ విధంగా అంటుకోకుండా కాలిపోకుండా కాపాడండి దేవా, కాపాడు. ప్రభువా, కత్తి పట్టుకొని కోస్తున్నాడు తండ్రి. ఆ కత్తి వల్ల ఎవ్వరికి ఏ ప్రమాదం కలగకుండా కాపాడండి దేవా. మరి ముఖ్యంగా కోస్తున్న చేతికి ఏ గాయాలు కాకుండా దీవించండి దేవా. అలాగే కేక్ తినేటప్పుడు కూడా ఎవ్వరికి గొంతులు అడ్డుపడకుండా చక్కగా వెళ్ళేటప్పుడు సాయం చేయండి దేవా. ఒకవేళ కేక్ మిగిలిపోతే ప్రొద్దున వరకు ఉండేలాగా చూడండి దేవా. అది కూల్ కేక్ దేవా, కరిగిపోకుండా కాపాడండి దేవా. దేవా తండ్రి, ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి జవాబిస్తారని నమ్ముచు అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. తండ్రి తండ్రి. ఏంటి ఎవరు ఆమె చెప్పట్లేదు? జనాలందరూ ఏమైపోయారండి? వెళ్ళిపోయారు. చిన్న ప్రార్థన అసలు నువ్వు ఎప్పుడు మొదలుపెట్టావు?
7ంటికి మొదలుపెట్టు, ఇప్పుడు టైం 10 అవుతుంది. వెళ్ళిపోయారు. కేక్ చూడు, మొత్తం కరిగిపోయింది. పిల్లోడు నిద్రపోయాడు. బాబుని దేవుడు తన నీళ్ళలో కాపాడాలని ప్రార్థన మొదలుపెట్టా పాస్టర్ గారు. ప్రార్థనలోకి వెళ్ళడమే తెలిసింది కానీ ఎలా పెట్టాలో తెలియలేదు పాస్టర్ గారు. మధ్యలో నిన్ను కదుపుతూనే ఉన్నాను, అయినా నువ్వు ఆపకుండా ఎక్కడెక్కడో ప్రార్థన చేస్తున్నావు. లేదు పాస్టర్ గారు, మధ్యలో తాగినట్టు అనిపించింది. అది దేవుని అస్తం అనుకున్నాను. అది మీద దేవుడు తాగాడని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఏంటి రోషన్ బాబు నిద్రపోయాడా? కేక్ ఏంటి ఇంత మిగిలింది? అందరు తినేశారా? కరిగిపోయిందయ్యా, తింటే అలా ఉంటుందా? అక్కడేం మిగిలింది? అట్ట ముక్క అగ్గిపెట్టి తప్ప. పాపం బాబుకు కూడా ఆకలి వేస్తూ నిద్రపోయాడు. క్షమించండి పాస్టర్ గారు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంకెప్పుడయ్యా తెలుసుకునేది మీరు? రేపు నువ్వును సంఘ పెద్దలు చర్చి దగ్గర రండి. ఎవరు వచ్చేది? ఓ వినయ్యా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏంటి, ఏదైనా ప్రోగ్రామ్ ఉందా ఏంటి? ఏమీ లేదు, పాస్టర్ గారు చాలా బాధగా ఉన్నారు. సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అది చెప్దామని వచ్చాను. పాస్టర్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. పర్లేదు చెప్పరా, ఏమైంది? ఇరుకో గోడలు ఎవరు కోలుకొట్టారంటే నేను కదంటాడేంటి? సరేలా అభినయ్, గోడే కదా, మేమందరం తలకం తీసుకుని కట్టేస్తాంలే. ఏమంటారు? ఏం వదిలే, కట్టించేద్దాం. ఈ చిన్న విషయాన్ని కూడా ఫాస్టర్ గారి దగ్గరికి ఎందుకు అభినయ్, మనం చూసుకుందాం. ఏంటి బాబాయ్ మీరు కూడానా? నాకు చాలా బాధగా ఉంది. ఏది మీ భక్తి? ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నారు. ఈ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, సందర్భాన్ని బట్టి ఏ పాట పాడాలో తెలియదు. దేవునికి సమయం ఇవ్వకుండా లోకంలో జనాల వైపు చూస్తున్నారు. ఇన్నాళ్ళు నేర్చుకుంది మీరు ఇదేనా? పేరుకు మాత్రం సంఘ పెద్దలు. సంఘానికి మాదిరిగా లేకుండా సంఘం అభివృద్ధి చెందాలంటే ఎలా అవుతుంది? ఎదుగులేని భక్తి. యోబు చెప్పాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యథార్థమైన ప్రవక్తన కలిగి జీవించవా అని. మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారయ్యా? క్షమించండి పాస్టర్ గారు, దయతో మమ్మల్ని క్షమించండి. సరే, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ బాధ్యత ఏంటో సంఘ పెద్దలుగా మీరు ఎలా నడుచుకోవాలో గుర్తు చేస్తున్నాను అంతే. సరే, ప్రార్థన చేస్తాను. దేవా, నీకే వందనాలు. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాడు. నీ యందు తనకున్న భక్తి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. అటువలే మేము యథార్థమైన భక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. పౌలు భక్తుడు సంఘంలోని పెద్దలు ఎలా ఉండాలో, వారి యొక్క బాధ్యత ఏంటో మరొకసారి జ్ఞాపం చేసుకోవడానికి సహాయం చేశారు. నీకే స్తోత్రం దేవా. మా సంఘ పెద్దలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.